హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ విశ్వ విజేత వచ్చిన తర్వాత మన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అయితే ఒక భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. టీ20 క్రికెట్కు మన విరాట్ కోహ్లీ అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనే టీమిండియా అయితే ఢీ కొట్టింది. మ్యాచ్లో వచ్చేసరికి 7 పరుగుల తేడాతో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ప్రపంచ కప్లో మన టీమిండియా రెండోసారి టీ20 టైటిల్ అయితే గెలవడం జరిగింది. ఒకసారి 2007లో ధోని నేతృత్వంలో గెలిచిన టీమిండియా 17 ఏళ్ల తర్వాత మన రోహిత్ శర్మ నేతృత్వంలో మరోసారి అయితే గెలవడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అన్ని విభాగాలు చాలా అంటే చాలా పటిష్టంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, శివం దుబే రాణించగా, బౌలింగ్ పొజిషన్లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే విజయం అందుకున్న తర్వాత ప్రజెంటేషన్ సమయంలో మన విరాట్ కోహ్లీ మాత్రం అయితే ఒక భారీ షాకింగ్ నిర్ణయం అయితే చెప్పడం జరిగింది. ఇదే నా లాస్ట్ టీ20 అని అయితే చెప్పడం జరిగింది. ఇక నుంచి నేను టీ20లోకి అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానైతే చెప్పడం జరిగింది. ఎందుకు అని అయితే నిర్ణయం కూడా మన విరాట్ కోహ్లీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్ క్రికెట్ కోసమే ఈ రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తున్నానైతే చెప్పడం జరిగింది. అదే టీ20లోకి వచ్చే యంగ్ ప్లేయర్ల కోసమే నేను రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తున్నట్లయితే విరాట్ కోహ్లీ అయితే చెప్పడం జరిగింది. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఒక దిక్కు కప్పు గెలిచిన సంతోషం పడాలా, లేకపోతే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడానికి బాధపడాలా అనేది అయితే ఎటు కాకుండా పోయింది. అభిమానులకు మాత్రం అయితే భారీ అంటే భారీ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒకవేళ కప్పు గెలకపోయినా విరాట్ కోహ్లీ మరికొద్ది రోజులు టీ20 క్రికెట్ ఆడే ఉండేవాడు కావచ్చు, లేకపోతే టీ20 ప్రకటించేవాడే కావచ్చు. కాకపోతే ఇది ఒకటి సంతోషకరమైన విషయం, ఒకటే బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇది రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలా అంటే చాలా బాధ, ఎమోషనల్ అయితే రావడం జరిగింది. మరి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలు అయితే ఉండడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ వల్లనే టీమిండియా గెలవడం జరిగింది. విరాట్ కోహ్లీ మ్యాచ్లో వచ్చేసరికి 59 బంతుల్లోనే 6 4 2 సిక్సర్లతోనే 76 పరుగులు చేయడం జరిగింది. టీమిండియా తర్వాత టాప్ స్కోరర్గా ఉండి తన చివరి మ్యాచ్లోని ఉండి టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించడంతో పాటు టైటిల్ కూడా నెగ్గడంలో కీ రోల్ పోషించడం, ఇంతటి మంచి ఆడడంతో ఇంతటి ఘనంగా రిటైర్మెంట్ ప్రకటించే మళ్ళీ ఛాయిస్ వస్తో రాదో అనే నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటించవచ్చు మన విరాట్ కోహ్లీ మాత్రమైతే. తదుపరి భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం అయితే తీసుకున్నాడు. తర్వాత మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఓడిఐలు, టెస్టుల్లో మనం చూసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. టీ20లకు ఇక నుంచి అయితే మన విరాట్ కోహ్లీ అయితే కనిపించకపోవచ్చు. ఈ విధంగా విరాట్ కోహ్లీ ఓవరాల్ టీ20 క్రికెట్ కెరియర్లో వచ్చేసరికి మొత్తం మీదుగా 125 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులోనూ 117 ఇన్నింగ్స్లో 48.7 యావరేజ్తోనే మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి 4188 పరుగులు అయితే చేయడం జరిగింది. అందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలతోనే ఉండడం జరిగింది. విరాట్ కోహ్లీ వచ్చేసరికి టీ20లో అత్యధిక రన్స్ వచ్చేసరికి 122 ఉండడం జరిగింది. అదే అత్యధిక స్కోర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీ20లో బౌలింగ్ చేసి విరాట్ కోహ్లీ 4 వికెట్లు కూడా తీయడం జరిగింది. ఓవరాల్గా మన విరాట్ కోహ్లీ టీ20లోని సూపర్గా రాణించడం జరిగింది. సూపర్గా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే చెప్పుకోవచ్చు. ఇంతటి ఘనంగా రిటైర్మెంట్ అయితే ఏ ప్లేయర్ దక్కదు, ఒక విరాట్ కోహ్లీకి మాత్రమే దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి టీ20లోకి రాడు, ఓన్లీ ఓడిఐ టెస్ట్లకే రాబోతున్నాడు. మరి చూద్దాం, ఓడిఐ టెస్ట్లో విరాట్ కోహ్లీ చూసుకునే అవకాశం అయితే ఉంది. ఇంతవరకు మీకు వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.